నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. 2007లో కామన్ మ్యాన్ ఫోర్స్గా పార్టీ స్థాపించి ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసమే పని చేస్తా అని కూడా తనకు తాను నిర్ణయించుకొని ప్రజల మధ్య నిలబడ్డారనే చెప్పొచ్చు. ఆయనే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు. ఇక ఆ రోజాల 2007లో ఆ పార్టీని స్థాపించి ఎంతో కష్టపడి పోరాడి ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్క యువతను కూడా తన పార్టీలో చేర్చుకొని ఎంతో పెద్దదిగా కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లారని చెప్పొచ్చు. అలా ప్రజల కోసం కష్టపడుతూ ఇక 2014లో జనసేన పార్టీని కూడా ఆయన స్థాపించారు. ఇక జనసేన పార్టీని స్థాపించి ప్రతి ఒక్క యువతకి కూడా ఎంతో ఆదర్శంగా నిలిచి ప్రతి ఒక్క యువతను కూడా తన పార్టీలో ముందుకు తీసుకెళ్తూ ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేశారు ఆయన. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో 10 స్థానాలకి కూడా ఆయన పోటీ చేశారు. ఇక పోటీ చేసిన తర్వాత ఆయన ఒక స్థానానికి మాత్రమే పరిమితం అయ్యారని చెప్పొచ్చు. ఇక దారుణ ఓటమి పాలయ్యారు ఆయన. అయినా ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా, ఏ మాత్రం కూడా తగ్గకుండా మళ్ళీ లేచి వెంటనే నిలబడ్డారని చెప్పొచ్చు. అది మనందరికీ కూడా తెలుసు ఆయన పార్టీ కోసం ఎంత కష్టపడ్డారని ఈరోజు మనకి పూర్తిగా అయితే తెలుస్తోంది. అలా ఆయన ఏమాత్రం తగ్గకుండా లేచి నిలబడి మరింత వేగంగా కూడా బాల్ ఏ విధంగా అయితే ఒక్కసారి బాల్ని విసిరేస్తే అది ఎంత వేగంగా, ఎంత ఫోర్స్తో వెనక్కి వస్తుందన్నది కూడా ఈరోజు మనం ఆయన్ని చూసి కూడా నేర్చుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే అంతే ఫోర్స్తో ఆయన మళ్ళీ లేచి నిలబడి ఎంత వేగంగా కూడా వచ్చారన్నది ఈరోజు మనకి పూర్తిగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అలా కష్టపడి ప్రజల మధ్యలోనే తిరుగుతూ, ప్రజలతోనే ఉంటూ, ప్రజల మధ్య నిలబడి ఈరోజు మళ్ళీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 100కి 100% కూడా గెలిచి ఆయన ఏంటో నిరూపించుకున్నారు. ఇక అదేవిధంగా ఆయన గతంలో కూడా చాలా సందర్భాల్లో, ర్యాలీలో కూడా, పలు సందర్భాల్లో కూడా చెప్పడం అయితే జరిగింది. ఏదైతే నేను గెలిచిన తర్వాతే సెలబ్రేషన్స్, పార్టీ స్థాపించినటువంటి వేడుకలు కూడా ప్రజల మధ్యలో జరుపుకుంటానని ఆయన ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ఈరోజు గెలిచి ప్రజల మధ్యలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఆయన జనసేన పార్టీని స్థాపించి ఈ రోజుకి 12 సంవత్సరాలు పూర్తయింది. 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు తన నియోజకవర్గమైనటువంటి పిఠాపురంలో ప్రజల మధ్యలో తను ఘనంగా కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా జరుపుకుంటున్నారని చెప్పొచ్చు. దీనికి ఎంతోమంది కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు సాయంత్రం 3:30 సమయంకి కూడా పార్టీ ఆవిర్భావ వేడుక అయితే మొదలవబోతుంది. దీనికి కూడా ఫోర్స్ కూడా బలంగా అయితే నియమించినట్టుగా కూడా తెలుస్తోంది. పోరాటంగా ప్రారంభమై ప్రజ్వాలలా ప్రకాశిస్తూ ప్రభంజనంలా ప్రారంభిస్తున్నటువంటి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కూడా ఈరోజైతే మొదలవబోతోంది. ఇక పిఠాపురంలో ఘనంగా ఈ వేడుకలు కూడా జరగబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇక కలిసి రండి, సంబరాల్లో పాల్గొనండి అంటూ కూడా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చారు ఆయన. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, సమాజ శ్రేయస్సు కోసమే తను పనిచేస్తున్నటువంటి సమాజ శ్రేయస్సే తన ధ్యేయంగా భావించి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పార్టీ వేడుకలైతే ప్రజలందరి మధ్యలో కలిసి పార్టీ వేడుకలు ఘనంగా జరుపుకోబోతున్నట్టుగా అయితే పూర్తిగా మనకు అందినటువంటి సమాచారం అని చెప్పాలి. ఇక సీఎం పిఎఫ్ అయినా, అదేవిధంగా సినిమాలైనా, జనసేన పార్టీ అయినా తన విధానాన్ని ఏనాడు మార్చుకున్నటువంటి వ్యక్తి అయినా అని చెప్పాలి. ఇక తన వ్యక్తిత్వం మార్చుకోకుండా నిబద్ధతతో పార్టీ కోసం పనిచేశారు. ఎన్నో త్యాగాలు చేసి ప్రజా నాయకుడిగా ఈరోజు ప్రజల మధ్య నిల్చున్నారని చెప్పొచ్చు. ఇక దీనికి కూడా 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక అదేవిధంగా ఇక రాష్ట్ర నలువైపుల నుంచి వచ్చే వారికి అందరికీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఆహారం, మంచినీరు అందరికీ కూడా సమకూర్చేలా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక సభ స్థానంలో కూడా 12 అంబులెన్స్లు, మెడికల్ బృందాలని కూడా సిద్ధం చేసినట్టుగా కూడా పూర్తిగా సమాచారం. ఇక మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలు, అదేవిధంగా సౌకర్యాలు కూడా ఆయన ఏర్పాటు చేశారు. ఇక తుది దిశకు వచ్చినటువంటి పార్టీ ఆవిర్భావ సభను కూడా పరిశీలించి వివిధ కమిటీల నాయకులు కూడా రాష్ట్ర నాయకులతో కూడా ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించబోతున్నట్టు కూడా పూర్తి సమాచారం అని చెప్పాలి. ఇక అదేవిధంగా
175కి 175 స్థానాలు ఏవైతే ఉన్నాయో 175 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జ్లను కూడా ఈరోజు ఏర్పాటు చేయబోతున్నారు. ఇది కూడా సభలో అయితే ప్రకటించబోతున్నట్టుగా కూడా పూర్తిగా తెలుస్తోంది. ఇక చూస్తున్నారు కదా, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిఠాపురంలో ఘనంగా 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా జరుపుకోబోతున్నట్టుగా అయితే పూర్తిగా సమాచారం.